ఈ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి శుద్ధ తదియ మధ్యాహ్నం 1:10 వరకు ఉంది. నక్షత్రం భరణి మధ్యాహ్నం 1:56 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుంచి 1:16 వరకు. పునర్దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:54 నుంచి 3:43 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. శుభకార్య నిర్వహణలో సామర్థ్యం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శుభవ్యయం చేకూరుతుంది. అనుకూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సానుకూల పరిస్థితులు, వైద్య వృత్తి వారికి ప్రగతి కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా ఏర్పడతాయి. స్త్రీలు శుభకార్య నిర్వహణకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. చుక్కెదురు పరిస్థితులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా ఎదుర్కోగలుగుతారు. మహిళలు సంతోష వార్తలు వింటారు. నూతన వస్త్రధారణ, నూతన వాహన ప్రాప్తి వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్తుతి, స్తోత్ర పఠనం వంటి కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా ఉపకరిస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించబడతాయి. వ్యాపార వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలని సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకు లాభిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. నూతన ప్రోత్సాహం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు గృహపరంగా మహిళలకు కొనసాగుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. వైద్య వృత్తి వారికి మంచి నిర్ణయాల ద్వారా వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. గుర్తింపు కూడా పొందగలుగుతారు. మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా కూడా లాభాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈశ్వర స్మరణ, ఈశ్వర అభిషేకాది కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతని పెంచుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, శుభప్రదం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వరకు కూడా అనుకూలతను పెంచుతాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. నిరాశ, నిస్పృహ వంటివి అధిగమించగలుగుతారు. ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత లాభదాయకం. మహిళలకు గృహ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకూల పరిస్థితులు వాతావరణం గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. సానుకూల వాతావరణం వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సానుకూల పరిస్థితులు, నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి ప్రక్రియలు గుర్తింపును తెచ్చిపెడతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు సినీ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, ఆరాధన ఈరోజు మీకు బాగా లాభిస్తుంది. మనోధైర్యాన్ని పెంపొందింపచేస్తుంది.
దక్షిణ దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా, సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోలేకపోతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అవమానకర సంఘటనల్ని క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. తెలివైన నిర్ణయాలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టలేకపోతారు. మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. గృహంలో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విభేదాలు తలెత్తుతాయి. ఆకస్మిక విస్మయాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. పిల్లలు విద్యా విషయంలో శ్రద్ధ వహించాలి. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. ఆర్థిక నష్టాలని కలిగించేటువంటి అంశాలు స్థిరాస్థిరంగా వారిని వేధిస్తాయి. సానుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం సినీ రంగం వారికి కూడా తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ పరిణామాలు ఆకస్మికంగా ఆహ్వానించగలుగుతారు. దక్షిణామూర్తి స్తోత్రం, పఠన శ్రవణం వంటి కార్యక్రమాలు పొరపాట్లను దూరం చేసి తెలివైన నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగింపచేస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు రక్షణని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. గతంలో పోగొట్టుకున్నటువంటి వస్తువులు ఇప్పుడు లభ్యమవుతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మానసిక భీతి తొలగిపోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. సంకోచ నిర్ణయాలు దూరమవుతాయి. స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. సామర్థ్యం పెరుగుతుంది. ప్రగతి సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి చోటు చేసుకుంటాయి. ఆకస్మిక అభివృద్ధి మహిళలకు గృహపరంగా కూడా చోటు చేసుకుంటుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ప్రమోషన్లు వంటివి ఆకస్మికం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ పరిణామాలు వేగవంతమవుతాయి. ఈశ్వర స్తుతి, ఈశ్వర స్మరణ ఈరోజు మీకు అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత శుభదాయకం. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా కొనసాగుతుంది. శత్రువులని మిత్రులుగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. ఆవేశపూర్తి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఆలోచన విధానంలో కూడా మంచి మార్పులు తప్పనిసరి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు క్రమక్రమంగా మాత్రమే కనుమరుగవుతాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకోలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. కీలక నిర్ణయాల ద్వారా బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ఈశ్వర స్మరణ, ఈశ్వర లింగాష్టక పఠనం వంటి ప్రక్రియలు బాగా ఉపకరిస్తాయి. ధైర్యాన్ని పెంపొందింపచేస్తాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ఆకస్మిక విజయాలు ఏర్పడతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తెలివైన నిర్ణయాల ద్వారా విభేదాలను ఎదుర్కోగలుగుతారు. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా కూడా చోటు చేసుకుంటాయి. శత్రువులు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కార్మిక రంగం వారికి లాభిస్తుంది. గుర్తింపును తెచ్చిపెడుతుంది. వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కఠిన నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి.
నూతన అంశాలు గృహపరంగా మహిళలకు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. లక్ష్మీదేవి యొక్క స్తుతి, లక్ష్మీ అష్టోత్తర పఠనం వంటి కార్యక్రమాలు ఈరోజు మీకు ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత శుభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. పైవారితో సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మనోభీతి పోతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కొనసాగుతుంది. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. లాభాలను గడించేటువంటి ప్రక్రియలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు వైద్య వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడా రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రగతి వేగవంతంగా కొనసాగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, ఆరాధన, స్తోత్ర పఠనం, శ్రవణం వంటి కార్యక్రమాలు ఈరోజు మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థిక విజయాన్ని కలిగిస్తుంది. రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, లాభదాయకం. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విభేదాలు తలెత్తేటువంటి అవకాశాలు లేకపోలేదు. కుటుంబ వ్యవహారాల్లో వాదోపవాదాలు కూడా ప్రబలమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆర్థిక ప్రతికూలత ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అవమానకర సంఘటనల్ని వెంటనే జీర్ణించుకోలేకపోతారు. గృహ విషయాల్లో మహిళలకు ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. చుక్కెదురు పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. నమ్మిన వారి ద్వారా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు తారుమారవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారికి తగ్గుతుంది. క్రీడారంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోలేకపోతారు. తత్తరపాటు సంఘటనలు వృత్తిపరంగా కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుస్సు రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం ఈరోజు మీకు బాగా ఉపకరిస్తుంది. శ్రవణం కూడా బాగా లాభిస్తుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. అనుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకోవడానికి ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా మాత్రం చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన సమస్యలు ఆరోగ్యపరంగా వెలుగులోకి వస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి స్తబ్దత కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు తత్తరపాటుకు గురి చేస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత ఉంటుంది. షేర్ మార్కెట్ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా బాధిస్తుంది. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కుటుంబ వ్యవహారాలు మాత్రం మహిళలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. దక్షిణామూర్తి స్తోత్ర పఠనం లేదా శ్రవణం ఈరోజు మీకు ఉపకరిస్తుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత లాభదాయకం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ ప్రశాంత పరిస్థితులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. పిల్లల విషయంలో సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. తలనొప్పి సంఘటన నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా మహిళలకు లాభిస్తుంది. ప్రోత్సాహం పొందుతారు. అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూలత తగ్గుతుంది. క్రీడారంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. ప్రతిష్టంభం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందకర వాతావరణం గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. స్తబ్దత తొలగుతుంది. ఆర్థిక వ్యవహారాలు క్రమక్రమంగా
లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఒత్తిడులు దూరం అవుతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్తోత్ర పఠనం స్మరణ ఈరోజు మీకు బాగా లాభిస్తుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు పొందగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ వ్యయం, తద్వారా ఆనందకర పరిస్థితులు పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన వస్తు ప్రాప్తి ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు కూడా లాభిస్తాయి. వృత్తిలో స్థిరత్వం పెరుగుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు లభిస్తాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రగతి సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. లలితా సహస్రనామ స్తోత్ర పఠనం లేదా శ్రవణం ఈరోజు మీకు అత్యంత విజయాన్ని కలిగిస్తాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత లాభదాయకం. ఇవి ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ఈశ్వర కృపతోటి ఈ 12 రాశుల వారికి కూడా ఈరోజు సర్వశాంతులు కలగాలని ఆశిస్తూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మీరు వ్యాపారం చేసేటువంటి కేంద్రంలో తరచూ మీ ఫ్యాక్టరీల్లో యంత్రాలు తరచూ చెడిపోతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా అవి చెడిపోకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉండే విధంగా మీరు నల్ల పసుపును నూరి, పసుపు గంగాజలం కలిపి నెలలో ఉండేటువంటి మొదటి బుధవారం రోజున యంత్రం పైన స్వస్తిక్ గుర్తు వేయండి. ఈ యొక్క విధి విధానాన్ని ఆచరించండి. దీనివల్ల యంత్రాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. నల్ల పసుపును నూరండి. నూరిన తర్వాత ఆ పసుపులో గంగాజలాన్ని కలపండి. స్వస్తిక్ గుర్తు వేయండి ఆ యంత్రాల మీద. అలాగే గోమతి చక్రాన్ని ఎర్ర సింధూరంతో కలిపి ఇంట్లో ఉంచండి. ఇట్లా ఉంచడం వల్ల సుఖశాంతులు చక్కగా స్థిరమవుతాయి. ఎల్లవేళలా కూడాను సుఖశాంతులతో జీవితాన్ని గడపాలి అంటే ఈ గోమతి చక్రాలు చాలా అవసరం. ప్రతి వారికి కూడా గృహంలో గోమతి చక్రాలు ఉంచుకోండి. తెలియకుండా ఏదో దుష్కర్మలు పట్టి పీడిస్తున్నాయి అని భావన చేసేటువంటి వాళ్ళు మీ ఇంట్లో ఉండేటువంటి గోమతి చక్రాలు ఒక 4 తీసుకొని దక్షిణ దిశగా తిరిగి ఆ గోమతి చక్రాలతో మీరు కుడివైపు నుంచి ఎడమకు 21 సార్లు దిష్టి తీయించి వాటిని 4 వైపులా కూడాను పారవేయండి. ఇలా గనక చేసినట్లయితే ఆదివారం నాడు కానీ గురువారం నాడు కానీ తప్పనిసరిగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి మానసిక సమస్యలు తొలగిపోవటమే కాకుండా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మీరు కొనసాగించడానికి ఇది చాలా చక్కటి ఉపాయంగా భావించాలి ప్రతి ఒక్కరూ కూడా. అదృష్ట భాగ్యం ప్రతి ఒక్కరికి కలగటానికి రోజు కూడా తప్పకుండా నియమ ప్రకారం దైవ ఆరాధన చేయండి. ప్రశాంతంగా మనసును ఉంచుకోండి. కష్టకాలంలో ఉద్వేగాలకు గురి కాకుండా సమస్య పరిష్కారం గురించి శాంతంగా ఆలోచన చేయటం శతవిధాలా కూడాను చాలా మంచిది. మీరు ప్రతినిత్యం కూడాను స్నానం చేసేటువంటి నీటిలో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని
స్నానాన్ని ఆచరించినట్లయితే గురుగ్రహ దోషం నుంచి మీరు బయటపడి గురువు యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వల్ల వివిధ రంగాలలో మీరు అభివృద్ధిని సాధించడానికి కూడాను ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు పౌర్ణమి తిథి వచ్చిన రోజున మీరు వెండి గ్లాసులో పాలు తీసుకొని కాచిన ఆ పాలను చంద్రుని యొక్క పరిపూర్ణతత్వం ఆ పాలలో పడే విధంగా మీరు కొలదిసేపు ఉంచిన పిదప చంద్రశేఖరాయ నమః అని చెప్పేసి భావన చేసి ఆ వెండి గ్లాసులో ఉన్న పాలను గనక స్వీకరించినట్లయితే తరచూ మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి మానసిక రుగ్మతలు తొలగించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ధైర్య లక్ష్మి మిమ్మల్ని రక్షిస్తుంది. అన్నిటికన్నా మించింది ధైర్యం. ధైర్యాన్ని కోల్పోకూడదు ఎటువంటి పరిస్థితులలో అని చెప్పేసి శాస్త్రం. అందుచేత ఈ విధి విధానాన్ని గనక పాటించినట్లయితే మనసుకు ధైర్యం వచ్చి తీరుతుంది. అంతేకాకుండా కోపం అనేటువంటిది అనేక అనర్థాలకు మూలమవుతుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకునేందుకు మీరు వారానికి ఒక్కసారైనా సరే కొలదిసేపైనా సరే మౌనం అనేటువంటిది వహించేటువంటి విధి విధానాన్ని పాటించండి. దేవుని రోజు ఇది, నాకు భగవంతుని ప్రార్థన చేసుకునేందుకు నేను మౌనాన్ని వహిస్తున్నాను అని చెప్పేసి భావన చేసి రోజులో 1 గంట ఆ యొక్క కాలాన్ని వినియోగించి మౌనం కనుక వహించినట్లయితే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి క్రోధాగ్ని జ్వాలలు తప్పనిసరిగా పటాపంచలైపోతాయి. శాంతి తత్వం మీకు వచ్చి తీరుతుంది సుమా అని కూడా శాస్త్రం. అంతేకాకుండా నామస్మరణ ధన్యోపాయం అన్నారు. ఇంటిలో ప్రతి ఒక్కరూ కూడాను ఇష్టదేవతలని నామస్మరణ చేస్తూ పనులు గావించుకోండి. నామస్మరణ ఎప్పుడైతే చేస్తామో దైవనామస్మరణ తెలియని ధీశక్తి, అద్వితీయమైన అదృష్టం మీకు కలిగి తీరుతుంది అని మనకు శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. దైవనామ సంకీర్తనలోనే అదృష్టం అనేటువంటిది దాగి ఉన్నది సుమా. అందుచేత ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని సాధించాలి అంటే మనస్సును త్రికరణ శుద్ధిగా చేసుకొని దైవనామాన్ని స్మరించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. కాలానికి విజయానికి సంబంధం ఉంది. విజయం సాధించాలి, కాలం మనకు తోడు కావాలి. కాలం సహయోగిత లేకపోతే, కాలానుకూలంగా మన బుద్ధి ఆలోచించకపోతే పరాజయం వెన్నాడుతుంది, అపజయం వెక్కిరిస్తుంది. అలా కాకుండా సంపూర్ణంగా ఏ పని చేపట్టినా అందులో విజయం సాధించాలి అంటే కాలస్వరూపమైన దైవానుకూలత కావాలి. ఈ క్రమంలో సోమవారం నాడు భరణీ నక్షత్రం కూడుకుని రావడం ఒక అద్భుతమైన యోగంగా జ్యోతిష శాస్త్రం వర్ణిస్తుంది. సంకల్పాలకు భరణీ నక్షత్రం పెట్టింది పేరు. ఈ భరణీ నక్షత్రంలో దుర్యోధనుడు ప్రభవించినట్లుగా మహాభారతం జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. పట్టుదలకు మారుపేరు దుర్యోధనుడు. దుర్యోధనుడు కృష్ణుడిని భగవంతుడిగా అంగీకరించని కారణం చేత మాత్రమే పరాజయం పాలయ్యాడు. దుర్యోధనుడు పరమాత్ముడిగా కృష్ణుడిని అంగీకరించిన ఎడల
విజయమే వరించేది. సోమవారం నాడు ఇలా భరణీ నక్షత్రం ఉన్నటువంటి రోజున కృష్ణ పరమాత్ముడిని ఆరాధిస్తే విజయం సాధించుకోవచ్చును అని సాధనా క్రమంలో అపూర్వమైనటువంటి పౌరాణిక ప్రపంచంలోని లబ్ధ ప్రతిష్ఠులు, అనుభవజ్ఞులు ఇలా తమకు అనుభవంలో ఉండే అంశాన్ని ఒక విషయంగా, ఒక విశేషంగా పరిహార విజ్ఞాన శాస్త్రంలో అంతర్భాగంగా తెలియజేశారు. కృష్ణ పరమాత్ముడిని ఈ రోజున ఆరాధిస్తే విజయం సాధించుకోవచ్చును అంటూ నిర్దేశించారు. భరణీ నక్షత్రం ఏ మాసంలో ఏ వారం వచ్చినా ఆ రోజున తప్పనిసరిగా కృష్ణుడిని ఆరాధన చేయాలి. నిజానికి కృష్ణుడు పుట్టినటువంటి నక్షత్రం రోహిణీ నక్షత్రం అని మనకు భాగవతం వివరించినప్పటికీ కృష్ణ జననం వేరు, కృష్ణుడిని ఆరాధించేటటువంటి క్రమంలో విజయం సాధించాలి అనేటటువంటి ఆకాంక్ష వేరు. మనకు ఈ ఆకాంక్ష ప్రధానమైనది. చేసే ఏ పని అయినా కూడా విజయం సాధించాలి. ఒక ప్రయాణం తలపెట్టిన సమయంలో ఆ ప్రయాణం ఏ విధమైన ఆటంకాలు లేకుండా పరిపూర్ణం కావాలి, విజయం సాధించాలి, లక్ష్యం చేరుకోవాలి అనేది ప్రధానం. అది ప్రయాణం కావచ్చు, లేదా నిర్వహించేటటువంటి ఉద్యోగ సంబంధిత విధులలో, రోజువారీ కార్యక్రమాలలో చేసేటటువంటి పనులు కావచ్చు, లేదా నిర్వహించేటటువంటి వ్యాపారాలలో, ధన వ్యవహారాలలో, ఆదాన ప్రదానాలలో, రుణదాతలలో, రుణగ్రహీతలలో, సమస్త వ్యవహారాలలో కావచ్చు. ఏదైనా కూడా విజయం అనేది పెద్ద పదం అవుతుంది. అలా విజయం సాధించాలి అంటే కృష్ణుని అనుగ్రహం కావాలి. కృష్ణుని బోధనలు ప్రత్యక్షంగా విన్నవాడు అర్జునుడు. అర్జునుడికి ఉండేటటువంటి 10 పేర్లలో విజయుడు అన్న నామాన్ని సార్థకం చేసుకునే విధంగా అతడు ప్రవర్తించాడు అంటే అందుకు మూల కారణం ఆ అర్జునుడికి ఉండేటటువంటి కృష్ణ పరమాత్మ పైన ఉన్నటువంటి సంపూర్ణమైన స్థిర విశ్వాసాలు మాత్రమే. లేని కారణంగానే దుర్యోధనుడు పరాజయం పాలయ్యాడు. ఆ విశ్వాసాలు ఉన్న కారణంగా అర్జునుడు విజయాన్ని సాధించగలిగాడు. మనం కూడా సోమవారం, భరణీ నక్షత్రం ఈ రెండు ఈరోజు కలిసి ఉన్న కారణాన్ని, అద్భుతమైన యోగాన్ని దృష్టిలో పెట్టుకొని అర్జునుడు ఏ విధంగానైతే కృష్ణ పరమాత్మను సేవించాడో ఆ విధంగా పరమాత్ముడైన ఆ పరంధాముడైన ఆ కృష్ణ పరమాత్మని బోధనలను అనుసరించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు భగవద్గీతను అధ్యయనం చెయ్యాలి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం అన్న కీర్తికల ఆ భగవద్గీత 700 శ్లోకాలలో ఒక్క శ్లోకాన్ని ఈరోజు మనం అధ్యయనం చేసినా, ఒక్క శ్లోకాన్ని మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేసినా సంపూర్ణమైన కృష్ణానుగ్రహం మనకు లభిస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. భౌతికంగా పరిహారాలు పాటించేటటువంటి ప్రీతి కలవారు కృష్ణాలయాలకు వెళ్ళాలి. చిన్నారి బాలబాలికలకు పాలు, అటుకులు ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి. ఆలయాలలో పరమాత్ముడికి ప్రీతికరంగా శక్తి కలవారు వెండి, బంగారు, రాగి, ఇత్తడి ఈ లోహాలతో పిల్లన గ్రోవి ఏర్పాటు చేసి అలంకరించే విధంగా అర్చక స్వాములకు అందించాలి. అలాగే 7, 9 ఈ సంఖ్యలో కానీ, 9ని రెట్టింపు చేసి 18 ఈ సంఖ్యలో కానీ పిల్లల గ్రోవులను సేకరించి చిన్నారి బాలబాలికలకు ఈ రోజున అందజేస్తే తప్పక అలాంటి వారికి సంపూర్ణమైన కృష్ణానుగ్రహం లభిస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఈరోజే తెలుసుకున్నాం కదా, పాటించడానికి ఇబ్బందికరంగా ఉంటుందేమో అనే ఊహలు కలవారందరికీ కూడా సూచన ఏమిటి అంటే, భరణీ నక్షత్రం ఉన్న ఏ మాసం, ప్రతి మాసంలో కూడా భరణీ నక్షత్రం వస్తుంది కనుక ఈరోజు విన్నాం, వచ్చే మాసంలోనైనా భరణీ నక్షత్రం ఉన్నటువంటి రోజున ఇలా విశేషంగా పిల్లల గ్రోవులను 7, 9 ఇంకా శక్తి ఉన్న ఎడల 18 ఈ సంఖ్యలో వితరణ చేస్తే అలాంటి వారికి సంపూర్ణమైన కృష్ణానుగ్రహం లభిస్తుంది. భగవద్గీత 18 అధ్యాయాలు, మహాభారతం 18 పర్వాలు, యుద్ధరంగం 18 రోజులు, వీరులు 18 మంది, ప్రయోగించిన అస్త్రాలు, మహాస్త్రాలు, వాయుయాస్త్రం, ఐంద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, నారాయణాస్త్రం ఇలాంటివన్నీ 18. ఇలా 18 అన్న సంఖ్యతో ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే, సంఖ్యాశాస్త్రంలో 1 + 8 9, 9 పూర్ణ సంఖ్య.
7 అన్న సంఖ్య జీవుడికి ప్రతీక, 9 అన్న సంఖ్య పరమేశ్వరుడికి ప్రతీక. 7 అన్న సంఖ్య ఈ జీవుడికి 7 జన్మలకు ప్రతీకాత్మకంగా ఉండగా, 7 బంధనాలతో ఈ జీవితాన్ని గడిపేటటువంటి జీవుడు వీటిని విడిచిపెట్టి 8వ అడుగు వేసి పరమాత్ముడిలో 9వ సంఖ్యలో పూర్ణం కావాలి అనేటటువంటి ప్రయత్నాలలో 9 పూర్ణ సంఖ్య పరమాత్ముడి సంఖ్య అంటుంది సంఖ్యాశాస్త్రం. అందుకే 7, 9 ఈ క్రమంలో దూర ప్రయాణాలకు ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి 9, పరమాత్ముడికి ప్రతీకగా ఉండేటటువంటి 9, 9 తర్వాత ఇంకా 10 అంటే 1, 0, మళ్ళీ 1 నుంచి 9 సంఖ్యలే పరిపూర్ణంగా వస్తూ ఉంటాయి. ఈ 9ని రెట్టింపుగా చేసుకోవడమే 18. ఇంతటి శాస్త్రం ఇందులో అంతరార్థంగా ఉంది. కనుకనే విజ్ఞులైన మన పెద్దలు ఈ భరణీ నక్షత్రం ఉన్నటువంటి రోజున విశేషంగా ఇటువంటి పద్ధతులలో కృష్ణ పరమాత్ముడిని సేవించాలి అంటూ పరిహార మార్గంగా మనకు బోధించారు. శ్రీకృష్ణ శరణం మమ, కృష్ణం వందే జగద్గురుం. ఇలాంటి ఆలోచనలు చేస్తే కృష్ణానుగ్రహంతో సంపూర్ణమైన సంకల్పాలను కూడా మనం ఆనందంగా నెరవేర్చుకోగలుగుతాం అని కూడా పెద్దలు తెలియజేశారు. కనుక విశేషమైనటువంటి ఈ సోమవారం, భరణీ నక్షత్రం, కొత్త సంవత్సరం, అందులోనూ కూడా వసంత నవరాత్రులలో ప్రత్యేకమైనటువంటి రోజు రామనవమి రాబోతున్నది. ఈ తరుణంలో రామకృష్ణ ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి స్వరూపాన్ని, కృష్ణ స్వరూపాన్ని ఈ రోజున మనం అధ్యయనం చేద్దాం. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై అంటారు శంకరాచార్యుల వారు. సర్వసాధారణంగా మహాదేవుడు అని శంకరుణ్ణి పిలుస్తారు, పురుషోత్తముడు అని శ్రీ మహావిష్ణువుని పిలుస్తారు. తత్వతః రెండు ఒక్కటే అయిన కాబట్టి స్థితికార శక్తి నిలబెట్టగలిగినటువంటి తత్వం కదూ. అయినప్పుడు ఆ తల్లి పోషణ శక్తి అంత గొప్ప పోషణ శక్తిగా లోకములను తన యొక్క చూపుల చేత అనుగ్రహిస్తున్న తల్లి ఎవరో ఆమెయే లక్ష్మీదేవి. అది చెప్పడానికి నిత్యపుష్టాం విభావరీం. ఆ తర్వాతి నామంలో ఆ తల్లిని విభావరి అని పిలుస్తున్నారు. విభాతి చంద్రాభిరితి విభావరి. విభాతి చంద్రాభిరితి. పగటిపూట సూర్యప్రకాశం ఉంటుంది. సూర్యప్రకాశం చాలా వేడిగా ఉంటుంది, తీక్షణమైనటువంటి కాంతి, మధ్యందిన మార్తాండ బింబం అంటాం కదా. మనం ఈ కంటితో అప్పుడు ఆ సమయంలో సూర్యబింబాన్ని చూడడం సాధ్యం కాదు. అటువంటి తీక్షణంగా ఉంటుంది, అంత విశేషమైనటువంటి తేజస్సుతో ఉంటుంది. కానీ రాత్రి వేళ అయిందనుకోండి చల్లగా ఉంటుంది. సుధాకిరణుడు అంటారు. అమృతాన్ని వర్షిస్తూ ఉంటాడు ఆ చంద్రుడు. రాత్రి వేళ ఆకాశంలో ఆ చంద్రబింబం ప్రకాశిస్తుంటే, ఆ చుట్టూ తారకలు నక్షత్రాలు మెరుస్తుంటే, భూమి కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్దవైనటువంటి నక్షత్రములు తళుక్కు తళుక్కు తళుక్కుమంటూ అన్ని నక్షత్రాలు ఆకాశంలో ప్రకాశిస్తుంటే, ఆ మధ్యలో చంద్రబింబం ప్రకాశిస్తుంటే, ఆ చంద్రబింబంలోంచి అమృత కిరణాలు పడుతుంటే హిమకరహ హితకరహ అంటుంటారు శంకరాచార్యుల వారు. ఆ చంద్రబింబంలోంచి పడుతున్నటువంటి కిరణములతో కూడుకున్నటువంటి చల్లని వెన్నెలతో కూడుకున్నటువంటి ఆ రాత్రి వేళ ఎంత హాయిగా ఉంటుంది. ఆ చంద్రకాంతి ఎంతటి వారికి కూడా మనశ్శాంతినిస్తుంది. అమ్మయ్యా అనిపిస్తుంది. ఎండలో తపించిపోయి ఉన్నాడనుకోండి, సూర్యాస్తమయం అయిపోయి చంద్రకాంతి వచ్చినటువంటి విభావరి ఆ చంద్రుడితో ప్రకాశిస్తున్నటువంటి రాత్రికాంతి ఎంత అందంగా ఉంటుందో. నిజానికి ఆ చల్లతనం ఏమిటి? అదే భక్తుల్ని అనుగ్రహించేటటువంటి అమ్మవారి యొక్క లక్షణం. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానాపాణిభ్యామృతరస మృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితుమరిష్టార్థ విభవం అంటారు. లోకంలో పేర్లు వేరుగా ఉంటాయి కానీ తత్వం ఒక్కటే ఉంటుంది. అది అర్థం అవని వాడికి అర్థం అయ్యే వరకు దాని గురించి అక్కర్లేని చిందులంతే.
అమ్మవారు భ్రమరాంబా స్వరూపంతో ప్రకాశించినప్పుడు ఒక చేతిలో బంగారు కలశతో పాయసాన్నాన్ని పట్టుకుని కుడి చేత్తో గరిటె పట్టుకుని ఆ గరిటెతో వడ్డించడానికి సిద్ధంగా ఉంటుంది. అది కడుపు నింపడానికి అన్నము కావచ్చు, మనసు చల్లపడ్డానికి ఈప్సితము కావచ్చు, అవసరం తీర్చడానికి సిద్ధమైన శక్తి స్వరూపముగా ఉండి ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ చల్లనితనం ఉందే భక్తుల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి లక్షణం. యద్భ్రూభంగా ప్రమాణం. ఆ తల్లి ఎప్పుడూ కూడా కొద్దిగా కనుబొమలు ముడివేసి ఉంటుందిట. ఎందుకు అంటే, అయ్యో వీడికి బుద్ధినిచ్చాను, నా వంక తిరిగి అమ్మా అని ఒక్క మాట అండే కాపాడడానికి అని ఆవిడ భ్రువౌభుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు శంకరాచార్యులు వారు. అందరి యొక్క భయాన్ని తీర్చాలనేటటువంటి తాపత్రయంతో అమ్మా అంటే బాగుండు, వీడు మనిషికి కదా బుద్ధినిచ్చాను కదా ఒకసారి అనాలి కదా అని చూస్తూ ఉంటుంది ఇలా కనుబొమ్మలు ఉడివేసి. అంతటి సౌహార్ద్ర హృదయము కలిగినటువంటి తల్లి కాబట్టి చల్లని తల్లి అంటారు. మనకి చూడండి, అందున తెలుగునాట ఈ ఆశీర్వచనం ఎక్కువ. మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, మీ ఊరు చల్లగా ఉండాలి, నీ మనస్సు చల్లగా ఉండాలి, అన్నీ చల్ల 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 చల్లతనం చల్లతనం చల్లతనం. ఏమిటా చల్లతనం అంటే మనసు ఎందు ఉద్వేగము అణగిపోయినటువంటి స్థితి. ఏ అవసరములున్నాయో ఆ అవసరములు తీరక వేడి పుట్టనటువంటి స్థితి. అటువంటి చల్లతనాన్ని నువ్వు పొందాలి. అందుకని ఆ చల్లతనాన్ని ఆశీర్వచనంగా చెప్తారు. ఆ విభావరీ లక్షణం నిజానికి ఎవరి యందు అన్వయం? ఆ తల్లి యందు అన్వయం. ఆమె ఏం చేస్తుంది? సూర్యుడిలా ప్రకాశించి రాక్షస సంహారం చేయగలదు. ఏ భక్తుడు తన గురించి ఆక్రోశిస్తున్నాడో వాడికి ఏదైనా ఇవ్వడానికి కిందకి రాగలదు, అనుగ్రహించగలదు. అందుకు దేవీ భాగవతంలో ప్రతిజ్ఞ చేసింది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంది. ఆవిడే పురుషస్వరూపంగా కృష్ణ భగవానుడిగా ప్రతిజ్ఞ చేస్తే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ పవిత్రమైనటువంటి మనసు కలిగినటువంటి భాగవతోత్తములు సర్వకాల సర్వావస్థల యందు భగవంతుడున్నాడని నమ్ముకుని ఆయన చేతన మాత్రమే తాము రక్షణ పొందాలని ఎంత కష్టం వచ్చినప్పటికీ ఆయనని ప్రార్థించి ఆయన అనుగ్రహం కోసమే తాము నిలబడిపోయి ఉన్నటువంటి స్థితిలో వారిని ధిక్కరించి వారిని శాసించడానికి ప్రయత్నించిన వారిని తుదముట్టించడానికి వాళ్ళు భాగవతులు ఏ రూపంతో రమ్మన్నారో ఆ రూపంతో భగవానుడు వస్తున్నాడు. ఎందుకంటే అసలు ఏ రూపము లేదు కాబట్టి. అజాయమానో బహుధా విజాయతే, అసలు రూపం లేనివాడు రూపం పొందుతున్నాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్వపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివలంజలాస్తే అని శ్రీశైల సుప్రభాతం చేస్తూ అంటారు, స్వామి నిజానికి ఉన్నది నీ ఒక్కడవే ఇన్ని రూపాలతో ప్రకాశిస్తూ ఇన్ని నామములతో ప్రకాశిస్తున్నావు అంటారు. అలా ఆ తల్లి ఉన్నది ఒక్కతే, ఇన్ని రూపాలని ఎందుకు పొందుతోంది అంటే భక్తుడైనటువంటి వాడు ఏ రూపంతో ఆవిడని రమ్మని పిలుస్తున్నాడో ఆ రూపంతో వస్తోంది. ఒకప్పుడు శాకంబరిగా వచ్చింది, ఒకప్పుడు దాక్షాయినిగా వచ్చింది, ఒకప్పుడు పద్మావతిగా వచ్చింది, ఒకప్పుడు సీతమ్మగా వచ్చింది, ఒకప్పుడు రాధగా వచ్చింది, ఒకప్పుడు రుక్మిణిగా వచ్చింది. ఎలా వచ్చినా ఆయనతో కలిసి ఆవిడ చేసే పని ఏమిటి? లోకముల యొక్క భయోద్వేగాన్ని తగ్గిస్తుంది. అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టం చిట్ట చివరిలో పోతన గారు అంటారు, అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు భుక్త భీతులగుచు అంటారు. ఆ తల్లి ఎక్కడుందో అక్కడ ధైర్యం, ఆ తల్లి ఎక్కడుందో అక్కడ సంతోషం. దారిద్ర్య సంహారిణిన్ అంటారు. ఆ తల్లి శివిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. ఆ తల్లి దారిద్ర్యమును తొలగదోస్తూ ఉంటుంది. ఆమె అనుగ్రహ కాంతుల చేత ఏదైనా ఇవ్వగలదు. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములన్ భజించు వారికిడడే సంపద్ విశేషోన్నతుల్ అంటారు పోతన గారు.
అసలు ఎప్పుడూ భగవంతుని యొక్క పేరెత్తనటువంటి వాడు కూడా విశేషమైనటువంటి ఆపద చేత గ్రసింపబడి ఆపత్కాలమునందు మొరలు పెట్టి స్వామి నువ్వు రావాలి కాపాడాలంటే ఆయన అమ్మా అని పిలిచినప్పుడు అమ్మ రూపంలో వచ్చి కాపాడుతున్నాడు. అందుకే మూర్తీభవించినటువంటి కారుణ్యమే, ఆ చల్లతనమే, ఆ దయయే ఆవిడ. అందుకే ఆవిడెవరు అంటే దయా. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. జగత్తుకి మాతయ్యి మన పట్ల వాత్సల్య భావంతో భగవంతుని యొక్క దయయ్యి ఆయన గుండెల్లో ఉంటుంది. దయ ఎక్కడ ఉంటుంది? దయ లేదండి అని ఇక్కడ చూపిస్తారు. భగవంతుని యొక్క దయ మూర్తీభవిస్తే, ఒక రూపాన్ని పొందితే అదే ఆవిడ దయ. చల్లనిది. కారుణ్యం ఎప్పుడూ కూడా చల్లతనాన్ని ప్రకటనం చేస్తుంది. ఆ విభావరీ స్వరూపం చల్లతనంతో ఉంది అంటే లోకమునకు ఉపశాంతిని కల్పించగలిగిన తల్లి ఆమెయే. అంతేకాదు అసలు నిజానికి ఆ చంద్రకిరణ స్పర్శ చేత ఓషధీతత్వాన్ని పొందుతున్నాయి. ఓషధీతత్వము చేత మళ్ళీ 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 పంటలు పండుతున్నాయి. కోత కోసి తీసుకొచ్చి ధాన్యాన్ని 3 నెలల్లో 4 నెలల్లో ఉంచినా మళ్ళీ తీసుకెళ్ళి భూమిని దున్ని వేస్తే ప్రతి గింజలోంచి మొలకలొచ్చి, ప్రతి మొక్కకి కంకులొచ్చి, ఒక్క గింజ వేస్తే మళ్ళీ దోషెడు ధాన్యం వస్తోంది అంటే దాంట్లో మళ్ళీ మొలకెత్తగలిగినటువంటి ఆ ఓషధీ శక్తి, ఓషధుల్ని ప్రకాశింపచేయగలిగినటువంటి శక్తిని చంద్రబింబం ద్వారా ఆవిడ అనుగ్రహిస్తోంది. తన చూపుల చేత ఆ చల్లతనంతో భక్తులని అనుగ్రహిస్తోంది. ఈ అనుగ్రహించగలిగినటువంటి ఈ చల్లతనం ఉన్నదే, ఆమెలో ఉన్న కారుణ్యం ఉన్నదే, భగవంతుని యొక్క దయాస్వరూపం ఉన్నదే, ఆ రాశీభూతమైనటువంటి దయయే, ఆ కారుణ్యమే విభావరి. ఆ చల్లతనం, ఆ చంద్రబింబం బాహ్యమునందు నిజంగా కూడా లోకానికంతటికీ తాపోపశాంతి. ఆ చంద్రబింబం వెలుగుతుంటే నిజంగా రాత్రి వేళ ఏ మేడ మీదో కూర్చుని ఆకాశం వంక, నక్షత్రాల వంక, పూర్ణచంద్రబింబం వంక, లేదు అష్టమి నాటి చంద్రబింబం కానివ్వండి, తదియ నాటి చంద్రరేఖ కానివ్వండి, కామాక్షి పరదేవత కిరీటంలో ఉన్నటువంటి శుక్లపక్షంలోని తడియనాటి చంద్రరేఖ అయినా కూడా అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢమివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ బేకరేఖాం అంటారు. ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడినటువంటి శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ అయినా ఆకాశంలో ఆ చంద్రబింబం, ఆ తారకలు, ఆ కాంతి, ఆ చల్లతనం, ఆయనలోంచి వస్తున్నటువంటి సుధాకిరణాలు, హిమకరుడు హితకరుడై అందరి మనసులకు శాంతినిస్తున్నాడే. పిల్లల్ని కూడా తల్లులు ఎత్తుకుని చందమామరా అవే, జాబిల్లిరా అవే, ఏదో కొండెక్కిరా అవే, గోగు పూలుతే అవే అని పాట పాడి అన్నం పెడుతుంటారు అందరికీ మేనమామే ఆయన. అటువంటి ఆ చంద్రబింబం ప్రకాశిస్తున్నటువంటి రాత్రి సమస్త ప్రాణికోటికి ఎంత శాంతి కలుగుతోంది, ఎంత చల్లతనం కలుగుతోంది. తాపం పోయి ఆహ్లాదమునకు కారణమవుతోంది కదా ఆవిడ. అది విభావరి. అనుగ్రహ స్వరూపిణి అయి మనకి చల్లతనాన్ని ఇస్తోంది విభావరి. ఓషధీ శక్తి అయి లోకానికి పోషణ ఇస్తోంది, రోగములు పోగొడుతోంది ఆ తల్లి విభావరి. ఎన్ని కోణములలో చూసినా భక్తానుగ్రహకారిణి అయి ఆ తల్లి విభావరీ స్వరూపమై ఉన్నది బాహ్యాంతరముల యందు. కాబట్టి అంత గొప్ప స్థితి కలిగినటువంటి తల్లి, అంత అనుగ్రహిస్తున్నటువంటి స్వరూపం, అంతటా ఆమె యొక్క అనుగ్రహాన్ని, ఆమె తత్వాన్ని దర్శనం చేసి పొంగిపోతే లోపల ఉన్నటువంటి పొంగు పట్టక, ఏదో బిందె నిండా నీరు నిండిపోతే ఇక నీరు పట్టనటువంటి బిందె యొక్క అంచుల మించి నీళ్లు జారి కింద పడిపోయినట్టుగా భగవంతుని యొక్క రూప గుణ విభూతులను మనసులో అనుభవించినటువంటి కారణం చేత లోపల పట్టనటువంటి సంతోషం వాక్కులుగా నోటి వెంట పైకి ప్రవహిస్తే వచ్చినటువంటి గౌణములైనటువంటి నామముల సమాహార స్వరూపమే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.